దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ యాజ్ వెన్స్డే శుభాలు వందనాలు తెలియజేస్తూ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదల క్షేమాన్ని కలుగజేశారు. గత సంవత్సరం మండల కాలం నుండి నేటి వరకు నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సజీవు లెక్కలో ఉంచి ఆరాధనలో ప్రభు మీరు నిలిపిన విధానము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా దేవా ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామములో మేము ముగించుకున్న కృపనివ్వమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండి ఆకాశం పరండి. కరమునందొక్కరెల్లు పొడకాను స్థిరముగాను జీవారల్ ధరణీపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజై శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణమును చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా ప్రభునందు ప్రియమైన సంగమా, భస్మము ద్వారా ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు ఎర్చర్ల సోఫియా మార్గరెట్ గారు చదువుతారు. స్వార్థ పాఠ్య భాగం మత్తయి స్వార్థ 6వ అధ్యాయం 1వ వచనం 16వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా అన్నల్దాస్ కాంతమ్మ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం సోఫియా మార్గరెట్ గారు. లెంట్లోని మొదటి దినమైనటువంటి యాష్ వెన్స్డే కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులను తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు
అనుదినము వారి నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొననిచ్చు కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు మనకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైనవి చేయించుదురు. మీరు కలహపడుచు నినాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమను వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణము బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందరా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీసివేటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం గదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగను నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఇతరులకు బాధించుటయు, వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమ దినమున వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటల వలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుదువు. విరగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు స్థిరపరచువాడనియు నీకు పేరు పెట్టబడను. ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శ్రమల కాల ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన మొదటి రోజు కొరకై ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు, మరలా 16 నుంచి 21 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగన నీ ముందర బూరబూదవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యమందుండు నీ నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీ ప్రార్థనలో చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరలా 16 నుంచి 21 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని
నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త పాఠ్యం ఇంతవరకు. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 202వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. హనుమోన్ల కిరీటమదేమి తలచుచు హరిగిరి చేరు మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండల కాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి మరలా ఈ 2026 సంవత్సరంలో మనం మండల కాల ధ్యానంలోనికి ప్రవేశించాం. ఈ రోజున్న లేఖన భాగాల్లోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనకున్నటువంటి లెంట్ పాంప్లెట్స్లో 1-2 మిస్టేక్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఒకటి, 18వ తారీఖు నుండి ఏప్రిల్ 4/4/2026 వరకు అనేది 4/3 పడింది. అదొక మిస్టేక్, అది ఒకసారి గమనించాలి. అదేవిధంగా ప్రీచర్స్ సర్నేము మేము పూర్తిగా రాసుంటే బాగుండేది. కొంచెం ప్రకాష్ గారిది జే అని పడింది, వై అని పడాలి. ఇట్లాంటి 1-2 మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని మరలా వాటిని సరిచేసి మన సెంట్ మార్క్స్ గ్రూప్లో కూడా పాంప్లెట్ పెట్టబడింది. అది క్లియర్గా ఉంది. ఆ విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్పీకర్స్ ఏర్పాటు చేయబడిన వారు ఈ సంవత్సరానికి వారు బిఫోర్గానే ఒక 5-10 నిమిషాలు ముందుగా దేవాలయానికి వస్తే మంచిదని నా భావన. అంటే హరిబరిగా వచ్చి కంగారుగా ఉండటం కంటే కూడా అలా వస్తే మంచిదని నా ఉద్దేశం. రెండోది, ఎవరైతే ఈ మండల కాల ధ్యానాల్లో వాక్యం కొరకు ఏర్పాటు చేయబడ్డారో వారు కొంచెం మీకున్న దాంట్లో వైట్ డ్రెస్లోనే వస్తే ఒక యూనిఫామ్లాగా, ఎందుకంటే మనకి స్క్రీన్స్ మీద ఉంటుంది కాబట్టి, ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఒక ఆర్డర్ ఉంటుంది అనేది నా భావన. ఇది బలవంతం కాదు కానీ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ప్లీజీగా సలహా తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. రెండోది, కొంచెం మండల కాల ధ్యానాల్లో సమయం ఖచ్చితంగా పాటించాలి. కోర్స్ ఫ్రైడే మనకి కమ్యూనియన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ మిగతా రోజుల్లో టైం ఫంక్షవాలిటీ చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో పద్ధతి ఏంటంటే ఆయన పోడియం ఎక్కేటప్పుడే టైం చెప్తారు. టైం ఖచ్చితంగా టైం అయిపోగానే వార్నింగ్ బెల్ వినపడుతుంది ఆయనకి. అప్పుడులోపు సరి చేసుకోకపోతే కనుక ఈ పోడియం కింద అండర్ గ్రౌండ్లో సెక్షన్ ఉంటాడు. వార్నింగ్ బెల్లు మోగిన 2 నిమిషాల్లో అండర్ గ్రౌండ్లోంచి స్విచ్ నొక్కితే కిందకి వెళ్ళిపోతాడు అంతే. ఇక ఇక్కడ కనపడ్డా మీకు మనిషి కిందకి వెళ్ళంగానే చక్కగా ఒక బొకే ఇచ్చి సార్ నమస్తే అని చెప్తారు, వెళ్ళిపోవటమే. కనుక టైము ఎందుకంటే యుఎస్ఏలో చాలా ముఖ్యమైనది టైం, కనుక టైం కూడా పాటిస్తే మంచిది. రెండోది ఏంటంటే మీకు ఏ లెసన్ ఇవ్వబడిందో దాన్ని ప్రిపరేషన్ చేసుకుని వస్తే మంచిది. ఇవాళ చెప్పిన ఇంట్రడక్షన్ రేపు చెప్పడం, రేపు చెప్పిన అయింది మీరు ఎల్లుండి చెప్పడం, ఈ కాదు.
నీకు ఏ లెసన్ ఇవ్వబడిందో దాంట్లో చేత అయినంత వరకు మంచిగా సిద్ధపడి, ఎందుకంటే దేవుడు ఎవరికి ఇచ్చే తలంతులు వాళ్ళకిస్తాడు. నీకున్నాయి నాకుండవు, నాకుండే నా పక్క వాళ్ళకుండవు. కనుక దేవుడు మీకు ఇచ్చిన తలంతులను చక్కగా ఆ సమయానికి వాడబడితే మంచిదని నా ఉద్దేశం. రైట్, ఇక వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. శ్రమ కొరకై పిలుపుని గూర్చి మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాలు కొన్ని రోజు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమ విమోచకుడ, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన కాలం మొదలుకొని నేటి వరకు సంఘాన్ని ప్రభా మీ కాపుదలలో క్షేమాన్ని కాచి ఈ మండలకాల ధ్యానాల్లోనైనా యాజ్ వెన్స్డే ఆరాధనలోనికి తీసుకొని వచ్చారు. చదవబడిన వాక్యముల నుండి కొంత సమయం మీరు మాతో మాట్లాడండి. మీ ప్రియ బిడ్డలకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనసు ఇవ్వండి. నీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు నాయన. ఈ మట్టిఘట్టంలో మహిమాచర్యమును పోసి మీ మాటలు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. లెంట్ డేస్ అనేవి క్రీస్తు శకం 2వ శతాబ్దములో క్రైస్తవ సంఘములో ప్రారంభించబడ్డాయి. లెంట్ డేస్ శ్రమల కాల ధ్యానాలు లేదా మండల కాల ధ్యానాలు భస్మ బుధవారంతో ప్రారంభమవుతాయి. భస్మము అంటే బూడిద. దీనికి అర్థం ఏంటంటే రోదన, వేదన, కన్నీరు, పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అనే అర్థాలు ఉన్నాయి. ఈ యాజ్ వెన్స్డేకి మన హృదయంలో కలగాల్సింది ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలగాలి. అది ఎప్పుడు వస్తుంది? మనిషి హృదయంలో, మనిషి జీవితంలో అంతరంగ పోరాటాలు, సమస్య లేకపోతే విపత్తు ఉంటే అలాంటి స్థితికి మనం వెళ్తాం. అయితే ఈరోజు మనకు అంత ఇబ్బంది ఏం లేదు. బసం బుధవారం అంటే మొదటి రోజుగా వెళ్ళొద్దామనే వాళ్ళు ఉన్నారు, చూసొద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. బసం బుధవారం ఆరాధన భక్తితో ఆరాధనకి వెళదాం అనేవాళ్ళం కూడా ఉంటాం. అయితే రిపెంటెన్స్ ఎలా కలగాలి అని అంటాడంటే, ఒకసారి మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. నన్ను నేను అసహ్యించుకొని, ఎక్కడ? ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపం అనేది ఆ విధంగా ఉంటుందని యోబు తెలియజేస్తున్నాడు. యోబుకి ఎందుకనంటే అంతరంగ పోరాటాలు ఉన్నాయి, శారీర అనారోగ్య స్థితి ఉంది. నేను గతంలో చెప్పాను. కనుక వీటిని బట్టి ఏమంటాడంటే, నా పశ్చాత్తాపం ఎలా ఉండాలి అని అంటే, దుమ్ములో, ధూళిలో లేదా బూడిదలో కూర్చుని ఇదిగో నేను పశ్చాత్తాపపడాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కలిగిన శ్రమలకి చాలాసార్లు ప్రశ్నించాడు. నేను పుట్టకుండుంటే బాగుండు అన్నాడు దేవుని దగ్గర. దేవుడు ఇవన్నీ అన్న తర్వాత, యోబు నువ్వు ఇన్ని అడిగావు, నేను అడిగిన ఒక ప్రశ్నకి జవాబు చెప్పు అని అంటే, యోబు ఇచ్చిన, దేవుడు అడిగిన దానికి యోబు దగ్గర జవాబు లేదు. అప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు అడిగిన దానికి నా దగ్గర జవాబు లేదు, కానీ ఎంత శ్రమైనా ఇక అనుభవిస్తాను నువ్వు నాతో ఉంటే. నువ్వు నాతో ఉండు.
ఎంతైనా భరిస్తాను. అలాంటి స్థితి వచ్చినప్పుడు ధూళిలోనో బూడిదలోనో ఉండి నా జీవితం రిపెంటెన్స్తోనే ఉంటుంది అనే భావన తెలియజేస్తున్నాడు. కనుక భస్మము అంటే బూడిద, దీనికి అర్థం అది. అయితే దీని ఆత్మీయ అర్థం కూడా ఒక న్యూ టెస్టిమెంట్ స్కాలర్ ఏం రాస్తాడంటే, కట్టె గాలితే బూడిద పడాలి, కట్టెని కాలిస్తే బూడిద పడాలి. దీనికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఏం చెప్తాడంటే, కట్టె మానవుడైతే, అగ్ని పరిశుద్ధాత్మ దేవుడైతే, కట్టె విలువ యేసు రక్తమునకు గుర్తు అంటాడు. కట్టె విలువ యేసు రక్తమునకు గుర్తు. అదే మనల్ని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తాంట, పవిత్రులను చేస్తుంది. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఈ మండలకాల ధ్యానాలని, సిలువ ధ్యానాలని, లెంటని మండలకాల ధ్యానాలని పిలుస్తాం. అయితే లెంటన్ డేస్ అంటే ఖచ్చితంగా విశ్వాసి యొక్క జీవితంలో, ఒక బిలీవర్ జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఈ కాలంలో మనం పాడే పాటలు, చేసే ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవునా? అడ్వెంట్ పాటలు పాడం, మండలకాల ధ్యానం పాటలే పాడతాం. చేసే ఆరాధనలో కూడా మార్పు ఉంటుంది కదా. పత్రికా పాఠ్య భాగం ముగించబడినది అని అంటే రోజేం పాడతాం, అంతకుముందు హల్లెలూయా పాడతాం. ఇప్పుడు అది పాడం, ఇక నిందితుడిని గురించి పాడతాం. అంటే మన ఆరాధనలో మార్పు ఉంటుంది, మనం పాడే కీర్తనల్లో మార్పు ఉంటుంది. అయితే ఈ విషయాలు చాలామందికి డైజెస్ట్ అవ్వవు. శ్రమల కాల ధ్యానాలు ఎక్కడున్నాయి, బైబిల్లో ఇది ఉందా, ఇది అవసరమా అనేవాళ్ళు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం రాస్తుందంటే, ఈ ధ్యానాలను గూర్చి, నశించేవాడికి సిలువను గూర్చినటువంటి విషయం మరణార్థమైన మరణపు వాసన అంటాడు పౌలు. రక్షింపబడుతున్న వాడికి జీవార్థమైనటువంటి జీవపు వాసన అని మాట్లాడతాడు. మీరు ఒకసారి 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వస్తే ఆడ చాలా చక్కని విషయాన్ని మాట్లాడతాడు. 2 కొరింథియన్స్ 2వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి చదవాలి. రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నామంటాడు పౌలు. కనుకనే సిలువను గూర్చినటువంటి వార్త చాలా ప్రాముఖ్యమైంది అని గ్రహించాలి. అయితే మనం అనుకోవచ్చు 40 డేస్ ఎక్కడున్నాయి, ఎందుకు మనం పాటించాలి అని. మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళే ఇలా చేస్తారు, ఇండిపెండెంట్ చర్చెస్, స్పెంటర్ గ్రూప్స్ ఇవి చెయ్యవు అని. మనకి మండలకాల ధ్యానాలు అనేది ఇందాక చెప్పాను, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అరళి చర్చిలో ఆదిమ క్రైస్తవ సంఘంలోనికి ఆరాధన ప్రవేశించింది. 2 దీనికి ఆధారం ఏంటనంటే పరిశుద్ధ గ్రంథంలో 1 మీరు రెఫరెన్సెస్ చదవద్దు, నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను. నిర్గమాకాండం 34:28 ప్రకారం మోషే ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, అది విషయం. 2 రాజుల మొదటి గ్రంథం 19:8 ప్రకారం ఏలియా 40 దినాలు. ఇక న్యూ టెస్టిమెంట్లో యేసు స్వామి 40 దినాలు అరణ్యములో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, అరణ్యములో సాతాను ప్రభువుని శోధించింది. ఆ తర్వాత క్రీస్తు ఆరోహణం ఎన్ని దినాల తర్వాత అయింది, 40 దినాలు. బైబిల్ ఎవిడెన్స్ లేకపోలేదు. అయితే మండలకాల ధ్యానాన్ని క్రిటిసైజ్ చేసేవాడికి
మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనకేమో మండల కాల ధ్యానాలు మనకున్నటువంటి క్యాలెండర్ ప్రకారం మనం ఆరాధనలోకి వెళ్తాం. వాళ్ళేమో ఇది రాకముందు ఒక 40 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అంటారు. ఇదే తేడా, అంతకన్నా ఏం లేదు. ఇదే తేడా. ఎందుకంటే కొన్ని సహవాసాలు ఉన్నాయి. మనమేమో మన భారతీయ సాంప్రదాయ ప్రకారంలో దానికి వెళ్తామంటాం, వాళ్ళే మాకు అది వద్దు అంటారు. ఇదే తేడా. వివాహం అవుతుంది, భారతీయ సాంప్రదాయ ప్రకారం మన వాళ్ళని దీవించాలంటే ఏమేయాలి? అక్షతలు వేయాలి. వాళ్ళు ఏమేస్తారంటే పూలు వేస్తారు. ఒక నన్ను అదే ప్రశ్న అడిగాడు, పసుపేసి అక్షతలు వేస్తాం కరెక్ట్ కాదు కదన్నా అని. మరి పూలు వేయటం ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ పసుపు లేకపోతే నువ్వు బ్రతకలేవురా అని చెప్పాను. ఎందుకు అన్నాడు. నువ్వు కూర దగ్గర నుంచి మెడికల్ రాది అని చెప్పాను. వేసే సిద్ధాంతమే తప్పు అనుకుంటే ఏది వేయకూడదు. ఇప్పుడు నేనున్నానండి, బై బర్త్ నేను ఇండియన్. నాకు తెలిసి బిలీఫ్ అనేది అర్థమైన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవుని కదా. నేను బై బర్త్ ఇండియన్ కనుక ఇండియా కాన్స్టిట్యూషన్ని, ఇండియా పద్ధతుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. జాతీయ గీతం పాడుతున్నాం, మన గౌరవం ఏంటి? వినపడంగానే స్టక్ అయిపోవాలి. అది భారతీయుడిగా నీ ధర్మం. ఈ కూడా మేము చేయమంటే ఇక వాళ్ళకి ఏ మతం లేనోడికి పెడద్రవే మతం, ఇక మనం ఏం చేయలేం. కనుక ఇవి మండల కాల ధ్యానాలు అనేవి ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్నాయి. ఓల్డ్ ఇంగ్లీష్లో, పాతకాల ఇంగ్లీష్లో ఏమన్నారంటే లెంటన్ అని చెప్పాడు. మధ్యమిక కాలంలో దీన్ని లెంట్ అని మాట్లాడాడు. జర్మనీ భాషలో లెంజ్ అని మాట్లాడుతూ వచ్చాడు. లెంట్ అనే మాటకి పరిపూర్ణమైన అర్థం మనకి లభించేది వసంతకాలం. చీల్చుట, చిగురించుట అనే అటువంటి అర్థాలు ఉన్నాయి. పండితులు ఈ కాలాన్ని వసంతకాలంగా పరిగణించి పస్కాకి ఆయుత కాలం అని పేరు పెట్టారు. దీనికి పస్కాకి సిద్ధపడే అటువంటి కాలం అని. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా అనే గ్రీక్ వాడికి ఇంగ్లీష్లో ఉన్న భావన ఏంటంటే, అర్థం ఏంటంటే పాస్ ఓవర్ ఆర్ ఎక్సడస్. రెండు లాటిన్లో క్వాటమ గ్రెస్ అని చెప్పబడింది, గ్రీక్లో టెన్సర్ కోస్ట్ అని చెప్పబడింది, తెలుగులో మండల కాల ధ్యానం, ఇంగ్లీష్లో లెంట్ అనే అటువంటి భావాలు వచ్చినాయి. అయితే మనం ఈ మండల కాల ధ్యానానికి సిద్ధపాటు స్ఫూర్తిదాయకం. శ్రమకైనటువంటి పిలుపుని ఎలా మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటాం అని అంటే, ఈరోజు మనకున్నటువంటి 2 పాఠాల్లో నుండి చాలా బ్రీఫ్గా కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు దాకా మండలకాల ధ్యానం యొక్క ఇంపార్టెన్సే మనం చూసాం. 6వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు ఉన్నాయి, 16 నుండి 21 వచనాల వరకు ఉన్న భాగంలో 17వ వచనాన్ని మనం చదివాం కదండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు అంటాడు. ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇది మనుషులు చూడటం కోసం కాదు, రహస్యమందున్న నీ తండ్రి చూసేలా అని మాట్లాడుతున్నాడు. దీనికి సిస్టమ్ చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఫాస్టింగ్ అనేది నీ పర్సనల్ లైఫ్, నీ వయసును బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి ఎలా ఉంటే
బాగుంటుంది అనేది నీ వ్యక్తిగతమైన నిర్ణయం, అది ఒకరికి చెప్పే పని లేదు. రెండోది, నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే మనుషులకు కనబడవలనని చెయ్యొద్దు, మనుషులకి తెలియాలని చేయొద్దు. రెండోది ఏం చేస్తామంటే నీ తల అంటుకొని దేవుని సన్నిధికి రా, రహస్యమందు ఉన్నటువంటి దేవునికి నీకే ఈ ప్రార్థనలో ఉన్నటువంటి సంఘర్షణ అనుబంధం ఉండాలి. అప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానంటాడు. మీకు ఒక్క విషయం చెప్తాను, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాసం అనే పదం ఉపనిషత్తు అనే అటువంటి ధాతువు నుంచి పుట్టింది. ఉపనిషత్ అనే ధాతువు నుంచి పుట్టింది. దీన్ని కొంచెం మనం అర్థవంతంగా చూడగలిగితే, ప్రధాని తర్వాత ఉండేవాడు ఉప ప్రధాని. ఉప ప్రధాని అనేవాడు ఎవరి కింద ఉంటాడు? ప్రధాని కింద ఉంటాడు. ప్రధాని ఉంటే ప్రధాని కింద ఉండేవాడు ఉప ప్రధాని. బట్ ఉపనిషత్తు అనే మాటకు కూడా అర్థం ఏంటనంటే, ఉప అనంటే వెరీ క్లోజ్, దేవునికి దగ్గరగా. రెండు, నీ అనంటే కింద. ప్రధాని కింద ఉండేవాడు ఉప ప్రధాని. దేవుడు దేవుని కింద ఉండేటువంటి వాడు భక్తుడు. ఆ దేవునికి నీవు దగ్గరగా, ఆయన కింద షత్ అని అంటే కూర్చుని ధ్యానములోకి వెళ్ళేది ఉపనిషత్. ఈ ధాతువు నుంచి పుట్టిందే ఉపవాసం. అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలి అని అంటాడంటే చాలా చక్కగా ఇక్కడ రాస్తా వచ్చాడు. ప్రియులరా గమనించండి, నువ్వు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడొద్దు, రహస్యమందున్న నీ తండ్రికి నీకే ఆ ప్రార్థన సంఘర్షణ ఉండాలి. రెండు, నీ తల అంటుకొని ప్రార్థనలోకి రమ్మంటున్నాడు. తల అంటుకోవడం అంటే మనం చేసే పని ఏంది? తల స్నానం చేసి వస్తాం. నా భావన ఏంటంటే, తల స్నానం చేస్తే ఎంట్రుకలకున్న మురికి పోద్దే తప్ప బుర్రలో హృదయానికి పట్టిన కల్మషం పోదు. ఇది పోతేనే ఉపవాసం, ఇది పోతేనే ఉపవాసం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఎందుకు దేవుడు తలంటుకొని ఇదిగో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లోనికి నీ శరీరాన్ని నల్లగొట్టుకొని విజ్ఞాపన చేయమని ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? తలంటుకోవటం అని అంటే షాంపు తెచ్చి పోసుకొని రావటం కాదు. మనిషికి ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? ఈ బాడీ అంతటికి ట్రాన్స్ఫర్మ్ హెడ్ ఇక్కడి నుంచి ఆలోచనలు పుడతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అదృశ్యమైన భయంకరమైన దృశ్యమైన కళ్ళతో చూస్తాం. నిర్ణయం దేంతో తీసుకుంటాం? ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఎదురు మంచి కోబ్రా వచ్చిందనుకో, బ్రెయిన్ చూడదు, కళ్ళే చూస్తాయి. ఆ క్షణంలో నువ్వు ఎట్లా తప్పించుకోవాలా లేకపోతే దాన్ని చంపాలా అనే నిర్ణయం, ఆలోచన ఇక్కడి నుంచి పుడుతుంది. దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, క్రియలు ఇవన్నీ కూడా పుట్టేది తల్లో నుంచి. ఇదిని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ ఫాస్టింగ్ ప్రేయర్కి, నీ యాజ్ వెన్స్డే ఆరాధనకి అర్థం పరమార్థం ఉంటుంది. అందుకనే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఈరోజు ఉన్నటువంటి యెషయా గ్రంథంలోనికి మీరు వస్తే ఆడ చాలా చక్కని విషయాన్ని 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58 4వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఇది దేవునికి ఇష్టమా? ఏ మార్పు ఉన్నట్టు? కలహాలు పెట్టుకుంటారంట, గుద్దులాడుకుంటారంట, అన్యాయంగా ఉంటారంట. ఇవన్నీ చేస్తా కూడా ఉపవాసం ఉంటారు.
ఇలాంటి ఉపవాసం దేవునికి అక్కర్లేదు. ఇలాంటి భక్తి దేవునికి ఇష్టమే లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. అందుకే చాలా చక్కని విషయాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి ఉపవాసముతో నీవు ఆరాధన చేస్తే దేవునికి ఇష్టమంటే 7వ వచనానికి ఒకసారి రమ్మా. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ 40 రోజుల్లో చదవబడింది ఒక్కటన్నా నువ్వు చేస్తే నీ ఆరాధనకు అర్థం ఉంటుంది. ఒక్కటన్నా అక్కడ చెప్పాడు చాలా విషయాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆకలితో అలమటించేవాడికి ఒక్క ముద్ద అన్నం పెట్టు. ప్రభు చెప్పాడు, నాకు ఆకలి అయినప్పుడు ఆహారం ఇచ్చారని, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారని, ఏమండి సరసాలలో ఉన్నప్పుడు చూడవచ్చారని తెలియజేశాడు. ఆశ్చర్యపోయారు, ప్రభు ఇవన్నీ నీకు ఎప్పుడు చేశామని. మీ సహోదరులలో మీలో ఈ లేనటువంటి వాడికి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టే అని చెప్పాడు. అందుకనే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు, ఆహారం లేనివాడికి ఆహారం ఇవ్వండి. ఏమండి నీ రక్త సంబంధికి మొహం తిప్పొద్దు. నీ రక్త సంబంధికి తోబుట్టుకి నువ్వు మొహం తిప్పొద్దు. రెండోది, దిక్కుమాలినటువంటి వానికి నీ ఇంట ఆశ్రయమే. నీ ఇంట ఆశ్రయమే. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు నీకు తోచిన వస్త్రం ఇవ్వు. ఇది దేవుడు మెచ్చే ఉపవాసం. ఇది దేవుడు మెచ్చే ఉపవాసం. ఈరోజు చాలామంది మీలో ఫాస్టింగ్ ఉండొచ్చు, ఉపవాసం ఉంటారు. పాశ్చాత్య దేశాల క్రైస్తవుల ఉపవాసానికి మన ఉపవాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఇవాళ మనం ఉదయం కాఫీ టిఫిన్ అన్నీ ఆపేస్తాం, 3 గంటలకు భోంచేస్తాం. 3 గంటలకు భోంచేస్తాం. లేదా కొంతమంది అసలు నేను ఇందాక చెప్పాను కదా, ఫాస్టింగ్ అనేది మీ పర్సనల్, మీ ఆరోగ్య రీతిని బట్టి, మీ వయసుని బట్టి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 3కి కూడా భోజనం చేయకుండా ఆరాధన అయిన తర్వాత భోజనం చేసేవాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటంటే మధ్యాహ్నం నీ భోజనం తినవు, ఆపేసావు, రాత్రికి తింటావు. పాశ్చాత్య దేశాలు చేసే పద్ధతి ఏంటంటే, వాడు మధ్యాహ్నం ఫాస్టింగ్ ఉన్నాడు అంటే $2 ఖర్చు అయినా $3 ఖర్చు అయినా ఆ మధ్యాహ్నం భోజనం యొక్క వెల తీసి పక్కనేస్తాడు. అది ప్రభువు కొరకు. ఇక దాని జోలికి వెళ్ళడం. రాత్రికి భోజనం చేస్తాడు. మరి పక్కనేసాడే, దీన్ని ఏం చేస్తాడంటే యెషయా చెప్పాడే, నీ రక్త సంబంధి ఆపదలో ఉంటే దీనిలో నుండి హెల్ప్ చేయి. ఆహారం లేనివాడు ఆహారం అని అలవటిస్తే పట్టెడు అన్నం పెట్టి అందులో నుంచి. వస్త్రహీనుడు వస్తే ఇది ఖర్చు చేయి. ఇది ఎవరి పేరట? దేవుని పేరట, దేవునికి చేసినట్టు. ఇది వాళ్ళ ఉపవాసం. మనది అట్ట కాదు. మధ్యాహ్నం తిననటువంటి భోజనం సాయంత్రం మధ్యాహ్నంది రాత్రిది డబల్ మీల్స్ చేసేస్తాం. ఇంకేడ నీ ఉపవాసం పక్కన పెట్టేది నాకు అర్థం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, కనుకనే నీ తల అంటుకోవాలి అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనిషికి ఆలోచనలు తలలో నుంచి మొదలవుతాయి. ఇది తీసేసుకోవాలి, అప్పుడు రావాలి. ప్రభునందు ప్రియ సంగమా, దీన్ని గమనించాలి. అప్పుడు వస్తే ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంకా కూడా చాలా చక్కని విషయాన్ని చెప్తున్నాడు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును అని మాట్లాడుతున్నాడు. కనుక ఇదంతా కూడా
వాక్యానుసారంగా మనం చేయగలిగితే దేవుని కృప మనతో ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నీ తల అంటుకొని రహస్యమందున్న నీ దేవుని యొద్ద నీ హృదయంతో ప్రార్థన చేయాలి. నీ హృదయంతో ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసండి, తలలో ఉన్న ఆలోచనలు, తలలో పుట్టే ఆలోచన హృదయములో నుంచి నోటి ద్వారా బయటకు వస్తాయి. అందుకని ఈ రెండు శుభ్రంగా ఉండాలి. నేనేమంటానంటే, మనిషికి అతి ప్రధానమైనది రెండు. ఒకటి హృదయం, రెండు మనస్సు. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు. మనసు బాగాలేదనుకోండి, నీ మనసు బాగాల, ప్రేమ మీద నీకేదో కోపం ఉంది, అక్కడ ఏడవలేక ఏడబడతాడు వచ్చి. పాదిరి గారి లోకువ మనం అక్కడ అంటున్నాడు, ఏ అర్హత ఉండి పులిపీట్ ఎక్కి చెప్తారంటే పాస్టర్ గారు అని. ఇది పులిపీట్ కాదు. నేను కూడా ఈ డ్రెస్లో పులిపీట్ ఎక్కడానికి లేదు. నిన్నో మొన్నో చనిపోయినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోట్ల మందికి వాక్యాన్ని అందించినటువంటి బిల్లీ గ్రహం గారు కూడా అది ఎక్కడానికి లేదు. ఎక్కాలంటే ఏముండాలా? ఫుల్ డ్రెస్ ఉండాలి. నేను కూడా అది ఎక్కడ పులిపీట్, ఇది పులిపీట్ కాదు, ఇది పోడియం. నువ్వు మాట్లాడవచ్చు, నేను మాట్లాడవచ్చు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తే ఇంకా మాట్లాడవచ్చు. కనుక ఇది అవసరం. ఎందుకంటే మనసు బాగుంటే మనిషి బాగుంటుంది, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, హృదయం బాగుంటుంది. అందుకని నీ తలలో ఉన్నటువంటి ఆలోచనలు తీసేసి రావాలి తప్ప తల అంటుకోవడం అంటే తలస్నానం చేసి కాదు. ఎందుకో మనిషి తలలో కలిగే ఆలోచనలు హృదయంలో నుంచి ఎలా ఉంటాయో ఈ రిఫరెన్స్ చదవండి, నా మాటలు ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చదవాలి. మనిషి లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పారు. ఇవన్నీ మనం లోన పెట్టుకొని చక్కగా ఆరాధనకు వస్తే మన విజ్ఞాపన, మన ప్రార్థన, మన భక్తి దేవుని సన్నిధికి చేరదు. ఇవి అందరికీ ఉంటాయి. ఐఎమ్ ఆల్సో, నేను మనిషిని, నాకు ఉంటాయి. దీన్ని జయించగలిగినప్పుడే, దీన్ని తీసివేసుకోగలిగినప్పుడే మనం చేసే అటువంటి ప్రార్థనకి, భక్తికి అర్థం, పరమార్థం ఉంటుంది. కనుక ఈ లెంటన్ డేస్ మన ఆత్మీయ జీవితాన్ని మరోసారి పరిశీలనకు, పరిశోధనకు చాలా ప్రాముఖ్యమైన సమయం. అందుకనే మాట్లాడే స్పీకర్స్ చక్కగా సిద్ధపడండి. లేఖనం నుంచి బయటికి వెళ్లకుండా మాట్లాడండి. దేవుడు మీ హృదయాలని ఆయన స్వాధీనములో ఉంచి సంఘానికి కావలసిన వర్తమానం దేవుడు నీతో మాట్లాడిచ్చింది. దేవునికి మహిమ. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అవసరం లేదు, 1-2 అనౌన్స్మెంట్స్ గమనించండి. రేపు మనకి మండలకాల ధ్యాన వాక్యం అందించేది నానిబాబాయ్ గారు రేపు వాక్యాన్ని అందిస్తారు. అదేవిధంగా లెసన్స్ చదవాలనుకున్న వాళ్ళు కిరణ్ పాల్ పాస్టర్ గారికి మీ నేమ్స్ ఇవ్వండి. రెండోది, ఈ మధ్య నా మీద బాగా ఒత్తిడి వస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆదివారం పాట పాడుతున్నా అంటున్నారు. చాలా బాధగా ఉంది నాకు. 5 ఉండగా 6 ఆయన ఇస్తాడు. ఈరోజు నన్ను బాడిస్తానని ఆశపడ్డా, నువ్వు బాడీ లేదు అంటున్నాడు. నేనేం చేయాలి అర్థం కావట్లా. అంటే నా మంచితనమో నా వీక్నెస్ అర్థం కావట్లేదు. ఇదివరకు లేదు ఈ ఒరవడి. ఇప్పుడే ప్రతి ఆదివారం నేను పాట పాడతాను అంటున్నాను. కొంచెం అది తగ్గించండి, అవకాశం ఉంటే పాడిస్తావు. ఎందుకంటే మా పాడు గొంతుతో మేము పాడలేకపోయినా నీ మంచి గొంతు నువ్వు పాడితే దేవునికి మంచిదే కదా, పాడిస్తాం. ఇది మంచిదే. అది కొంచెం ఆ ప్రెజర్ నా మీద నుంచి తీసేయండి.
ప్రతి శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే కమ్యూనియన్ ఆరాధన ఉంటుంది. కమ్యూనియన్ కొరకు ఎవరైనా కానీ స్పాన్సర్ చేయాలనుకుంటే వైన్ కానీ బ్రెడ్ కానీ అది చేయాలనుకున్న వాళ్ళు, బలవంతం ఏం లేదు, మేమైనా చేస్తాం, చేయాలని ప్రేరేపించబడిన వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. ఆ బ్లెస్సింగ్స్ మీకుంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. నాని బాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ఇంకొక విషయం, కానుకల నిమిత్తం మండలకాల ధ్యానంలో ఇందాక చెప్పాను కదా, ఏ ఫాస్టింగ్ అయితే మీరు ఉన్నారో ఆ వెలని దేవుని సన్నిధిలో మీరు వెయ్యాలనుకున్నటువంటి వారి కొరకై డిప్పీలు పెట్టబడ్డాయి, బాక్సులు పెట్టబడ్డాయి. ఒకసారి గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, ప్రార్థనలోకి భావించండి. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వెలలేని స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ 2026వ సంవత్సరంలో మండలకాలపు ధ్యానాల్లో ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి